100% అల్టిమేట్ యూనివర్సల్ మూవీ. మా బోయపాటి గారు మళ్ళీ కొట్టారు. అండ్ అందులో ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. కరెక్ట్ క్యారెక్టరైజేషన్ చేశారు. ఎందుకంటే బోయపాటి గారు ఏంటంటే ఒక బాలయ్య బాబు గారికి వీరాభిమాని కాదు, ఆయన ఓన్ చేసుకున్నాడు కాబట్టి ఇంత మంచి సీన్ తీయగలిగాడు. ఒక శివభక్తుడు తాండవం చేస్తే ఎలా ఉంటుందో అఖండ 1లో అఖండ 2లో చూపించాడు. శివభక్తుడు అంటే ప్రతి ఒక్కరు మంచి కోరుకునే వ్యక్తి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ వెలుస్తాడు శివుడు. ఏ రూపంలో వెలుస్తాడో తెలీదు, కానీ ఏదో ఒక రూపంలో శివుడు వెలుస్తాడు. ఆ రూపమే మా బాలయ్య. ఆ రూపాన్ని క్రియేట్ చేసిందే మా బోయపాటి సీను గారు. కాబట్టి ఈ సినిమాని ప్రతి ఒక్కరు ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ రావాలి, ఫ్యామిలీ ఓన్ చేసుకోవాలి, ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే బాలయ్య బాబు విస్తరణ చూశారు. ఒక పొలిటీషియన్గా, ఒక సినిమా పర్సన్గా, ఒక సినిమా హీరోగా మనందరినీ ఇప్పటికీ ఎంటర్టైన్ చేస్తున్నాడంటే బాలయ్య బాబు ఇస్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్, ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఈజ్ నాట్ పాన్ ఇండియా, ఈజ్ పాన్ వరల్డ్, ఈజ్ యూనివర్సల్ పర్సన్ ఈజ్ బాలయ్య బాబు గారు. అండ్ ఇలాంటి సినిమా తీసినందుకు బోయపాటి గారికి చాలా సంతోషంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. యాజ్ ఎ ఫ్యాన్ తరఫు నేను సినిమా యాక్టర్ అనుకుని మాట్లాడుతున్నాను. చాలా సంతోషంగా చెప్తున్నాను. సినిమా మాత్రం అల్టిమేట్ అండి. అండ్ ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ సూపర్. అండ్ బాలయ్య బాబు గారి యాక్టింగ్ గురించి చెప్పకూడదు, చెప్పేంత అనుభవం కూడా నాకు లేదు. ఆ బాలయ్య బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏం చేశారండి, ఒక గుమ్మడికాయకి ఇలా తిప్పుతుంటే మనకి వచ్చే కమెంట్స్ని కూడా పట్టించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే దిష్టి కాదండి, దిష్టి కాదు అది. శివుడి జోలికి వస్తే తప్పు చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడుతుందో, అంటే నాట్ ఓన్లీ శివుడు, బాలయ్య బాబు గారి బోయపాటి మోటివ్ ఏంటంటే తప్పు చేసిన వ్యక్తికి ఎలా శిక్ష పడుతుందో అలా చూపించాడు. అది దాన్ని ట్రోల్ చేయకూడదు, ట్రోల్ చేసే అంత తప్పు అంత లేదు. కానీ బాలయ్య బాబు గారి యాక్టింగ్ మాత్రం అల్టిమేట్ అండి. మీరు చెప్తున్నాను, ఫ్యామిలీ పరంగా మొత్తం వచ్చి చూడాల్సిన, సకుటుంబ సపరివారంగా వచ్చి చూడాల్సిన సినిమా ఇది. అందరూ రండి, వచ్చి చూడండి. బాలయ్య బాబు గారి యాక్టింగ్ మాత్రం అల్టిమేట్. చింపేశారు. తమన్ మ్యూజిక్ ఏంటంటే మ్యూజిక్ బాక్స్ కూడా పగిలిపోయేలా ఉన్నాయి. ఇప్పుడు తమన్ కాదు, ఇప్పుడు అతని పేరు తమన్ కాదు, నందమూరి తమన్. ఎందుకంటే బాలయ్య బాబు తమన్ గారిని అంత ఓన్ చేసుకున్నారండి తమన్ గారిని. బాలయ్య బాబు గారి సినిమా వస్తుందంటే తమన్ గారికి ఒక పెద్ద టెస్ట్ లాగా ఉంటుంది అనమాట. ప్రతి సీన్ని తమన్ గారు బాక్సులు పగిలిపోయేలాగా ఆర్ఆర్ ఇచ్చారు, రికార్డింగ్ ఇచ్చారు, సౌండ్స్ ఇచ్చారు. ఎందుకంటే బాలయ్య బాబు గారు అంత ఇష్టం. అంటే ఆ సినిమాలో ప్రతి సీన్కి అలాగే కొట్టాలి, అలా చేశారు. సో తమన్ గారు అల్టిమేట్. లాస్ట్ టైం ఏదో సినిమాకి, ఓజీ సినిమాకి ఏం తాగి కొట్టేవారు అన్నారు కదా, ఇప్పుడు నేను అంటున్నాను, తమన్ నువ్వు ఏం తాగాల్సిన అవసరం లేదు, నువ్వు హీరోని ఓన్ చేసుకొని కొడుతున్నావు. యు ఆర్ సూపర్ తమన్, యు ఆర్ మై బ్రదర్. అన్డౌటెడ్లీ యు ఆర్ నందమూరి తమన్. సో ఈ అఖండ 2 అనేది ఒక విధ్వంసం. ఇండస్ట్రీ రికార్డులని తొందరలో మొత్తం చెరిపేస్తూ చెప్పను, కానీ ఏ రికార్డు ఉన్నా బాలయ్య బాబు రికార్డు ముందు మాత్రం ఆయనకు రికార్డులు అవసరం లేదు. కానీ ప్రజలని ఎంటర్టైన్ చేయడానికి ఈ ఏజ్లో కూడా